టాక్తో షాక్లో ఉంది రాజాసాబ్ మూవీ టీం. మరి ముఖ్యంగా ప్రభాస్ సీరియస్గా ఉన్నాడా? ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటోంది. డైరెక్టర్ మారుతిపై సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ చిన్న డైరెక్టర్ని కూడా చూడకుండా ఇంత పెద్ద ఛాన్స్ ఇస్తే వేస్ట్ చేశావంటూ ఆయన తన సన్నిహితుల దగ్గర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజాసాబ్ ఫ్లాప్ టాక్తో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు మారుతి డైరెక్టర్. ప్రెస్ మీట్కు కూడా రావాలా వద్దా అనే డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది మారుతి. 11 గంటలకు ప్రెస్ మీట్ అని చెప్పి 1 గంట దాటినా కూడా రాలేదు రాజాసాబ్ మూవీ టీం. ప్రస్తుతం ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది డిజాస్టర్ రాజాసాబ్ అంటూ కూడా. హ్యాష్ట్యాగ్ డిజాస్టర్ రాజాసాబ్ ప్రస్తుతం ఈ పదం ట్విట్టర్లో ట్రెండ్ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు ఇటు ఏ లెవెల్లో సినిమా ఫ్లాప్ అయిందనేది. రాజాసాబ్ ఫ్లాప్ టాక్ ప్రస్తుతం ఇదే. డిజాస్టర్ రాజాసాబ్, డిజాస్టర్ రాజాసాబ్. రాజాసాబ్ మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అన్నిటినీ ముంచేశాడు. డిజాస్టర్ రాజాసాబ్ అని జస్ట్ మీరు టైప్ చేస్తే మీరు చూడొచ్చు, మీమ్స్ కూడా వస్తున్నాయి. డిజాస్టర్ రాజాసాబ్ జస్ట్ నేను ఇలా కొట్టి చూసే ప్రయత్నం చేస్తున్నాను అంతే. ఎన్నున్నాయి ఏకంగా దాదాపుగా 9:30 గురించి నిన్నటి నుంచి మాట్లాడుకుంటున్న సందర్భంలో 2 గంటల సినిమాని 2 గంటల సినిమా అసలు ఏముంది? ఏమీ లేదు సినిమా. 2.5 గంటలు ఏమీ లేదు, లాస్ట్లో అరగంట ఏదో జరిగింది అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. సో డిజాస్టర్ రాజాసాబ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోని రాజాసాబ్ ఫ్లాప్, ఇన్ఫాక్ట్ రాజాసాబ్ ఫ్లాప్తో షాక్లో ఉన్నాడు ప్రభాస్. డైరెక్టర్ మారుతిపై సీరియస్గా ఉన్నాడు ప్రభాస్. చిన్న డైరెక్టర్ అని కూడా చూడకుండా ఇంత పెద్ద ఛాన్స్ ఇస్తే వేస్ట్ చేస్తామంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాజాసాబ్ ఫ్లాప్ టాక్తో ప్రస్తుతం మారుతి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ప్రెస్ మీట్కు రావాలా వద్దా అనే డైలమాలో ఉన్నారు ప్రస్తుతం డైరెక్టర్ మారుతి అనేది మనకు అందుతున్న సమాచారం. సో ఈ క్రమంలో అసలు ఏం జరుగుతోంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు సినిమా మీద ఎందుకంత హైప్ క్రియేట్ అయిందంటే ఆయన ఒక డైలాగ్ అన్నారు, గుర్తుందా మీకు? ఒకవేళ ట్రెండ్ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోని రాజాసాబ్ ఫ్లాప్, ఇన్ఫాక్ట్ రాజాసాబ్ ఫ్లాప్తో షాక్లో ఉన్నాడు ప్రభాస్. డైరెక్టర్ మారుతిపై సీరియస్గా ఉన్నాడు ప్రభాస్. చిన్న డైరెక్టర్ అని కూడా చూడకుండా ఇంత పెద్ద ఛాన్స్ ఇస్తే వేస్ట్ చేస్తామంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాజాసాబ్ ఫ్లాప్ టాక్తో ప్రస్తుతం మారుతి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ప్రెస్ మీట్కు రావాలా వద్దా అనే డైలమాలో ఉన్నారు ప్రస్తుతం డైరెక్టర్ మారుతి అనేది మనకు అందుతున్న సమాచారం. సో ఈ క్రమంలో అసలు ఏం జరుగుతోంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు సినిమా మీద ఎందుకంత హైప్ క్రియేట్ అయిందంటే ఆయన ఒక డైలాగ్ అన్నారు, గుర్తుందా మీకు? ఒకవేళ 1% అయినా 1 మినిట్ అయినా మీకు మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తే కనుక మా ఇంటికి రండి అంటూ కూడా ఆయన ఒక కమెంట్ చేయడం జరిగింది. ఒకసారి కమెంట్ చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మారుతి ఏమన్నారో చూద్దాం ఆ అంశానికి సంబంధించి. మారుతి అని అంటే విల్లాన్ నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా. అక్కడికి రండి. మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా, రండి. 1% రెబల్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లాన్ నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా. అక్కడికి రండి. మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా, రండి. 1% రెబల్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లాన్ నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా. అక్కడికి రండి. మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా, రండి. 1% రెబల్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లాన్ నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా.
ఫట్ అది మ్యాచ్ చేయలేకపోవడానికి మన దగ్గర ఆన్సర్ లేదు. మారుతిని అడగాలి. ఇప్పుడే కొల్లా లగ్జరీకి వెళ్దామని ప్లాన్ మాది. విల్లా నంబర్ 17 అన్నాడు కదా, అక్కడికి వెళ్ళేసి వచ్చి మాట్లాడదాం. అంటే ఎందుకు ఇలా చేశారంటే అర్థం కావట్లేదు మనకి. రెడ్డి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనేంద్ర అందిస్తారు. అనేంద్రకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అనేంద్ర, ప్రస్తుతం ఎటువంటి టాక్ ఉంది? అట్ ద సేమ్ టైం రాజాసాబ్ మూవీకి సంబంధించి బహుశా 1-2 రోజులు కాస్త నెగిటివ్ టాక్ వెళ్ళొచ్చు, తర్వాత పాజిటివ్ టాక్ వెళ్తుందని చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. స్టిల్ ఇంకా ఆ నెగిటివ్ టాక్ కంటిన్యూ అవుతుందా, ఫ్లాప్ టాక్ కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఏమైనా ప్రోగ్రెస్ కనిపిస్తుందా? అనేంద్ర, ఆల్రైట్. మొత్తం కూడా మారుతిదే అంటూ కూడా మారుతిని ట్రోల్ చేస్తున్నారు. హోమ్ రౌట్ తో కంపేర్ చేస్తూ కూడా ట్రోల్ చేస్తున్న పరిస్థితి. ఫ్యాన్స్ అందరూ కూడా మారుతి పైన సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. అంత పెద్ద పాన్ ఇండియా సూపర్ స్టార్ మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు మీరు సరిగా సద్వినియోగం చేసుకోవాలి. సరైన స్క్రిప్ట్ రెడీ చేసుకుని సరైన కథతో మీరు సినిమా తీయాలి. కానీ ఇటువంటి కథని ఎక్కడ హారర్ ఏది కూడా వర్కౌట్ అవ్వకుండా, ప్రాపర్ కథ లేకుండా, స్క్రిప్ట్ లేకుండా ఒక మిడ్ రేంజ్ హీరోని డీల్ చేసినట్టు మీరు డీల్ చేశారు, అట్లా హ్యాండిల్ చేశారు. సో ఇది మొత్తం కూడా తప్పు. మొత్తం కూడా మారుతిదే. మారుతి సరిగా ఉపయోగించుకోలేకపోయారు. ప్రభాస్ ఇచ్చిన ఛాన్స్ అంటూ కూడా మారుతి పైన ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా మండిపడుతున్నారు. చాలా కాన్ఫిడెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మారుతి మాట్లాడిన మాటలు, ఆదిత్య టైంలో ప్రభాస్ రాముడి గెటప్ లో ఉన్నప్పుడు మారుతిగా నేను ఆయన దగ్గరికి వెళితే నాకు ఛాన్స్ ఇచ్చారు, ఆ ఛాన్స్ ని నేను ఉపయోగించుకోవాలని చాలా స్క్రిప్ట్ రాశాను అంటూ కూడా తను చెప్పడం. అండ్ ఇంకా సినిమా మిమ్మల్ని ఏ మాత్రం డిసప్పాయింట్ చేసినా డైరెక్ట్ నా ఇంటికి రావచ్చు అంటూ కూడా ఇంటికి రావచ్చు అని తన ఇంటి అడ్రస్ ని ఇచ్చి ఛాలెంజ్ చేయడం ఫ్యాన్స్ కి అనేది కొంచెం అక్కడ హైప్ ఎక్కువగానే క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్ గా సెకండ్ ట్రైలర్ ఏదైతే ఉందో ఆ ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం హోప్ అనేది కూడా ఫ్యాన్స్ లో పెరిగింది. సో అయితే మూవీకి సంబంధించి మూవీ చూసిన తర్వాత ఏ ఒక్క సీన్ లోనూ కూడా కొంచెం కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది. ఓన్లీ ప్రభాస్ లుక్స్, ప్రభాస్ చేసిన కొన్ని సీన్స్ మాత్రం తన యాక్టింగ్ తో నిలబెట్టడానికి ట్రై చేసిన ప్రాపర్ స్క్రీన్ ప్లే, ప్రాపర్ కథ అక్కడ లేకపోవడంతో అవి కూడా పండలేదు అని చెప్పేసి ఫ్యాన్స్ వైర్ అవుతున్న పరిస్థితి. సో దీనికి సంబంధించే ఇప్పుడు సక్సెస్ మీట్ అనేది ఏర్పాటు చేశారు మూవీ టీం. సక్సెస్ మీట్ కి ఇప్పుడు మారుతి వస్తున్నారు. మారుతి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి ఈ మూవీకి సంబంధించి క్లియర్ గా మీడియాతో మాట్లాడబోతున్నారు. మరి కొద్దిసేపట్లో ప్రొడ్యూసర్ కూడా ఈ సక్సెస్ మీట్ కి అటెండ్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో హీరోయిన్స్ కూడా వస్తున్నారు. సో వాళ్ళు కూడా మాట్లాడబోతున్నారు సినిమా రిజల్ట్ పైన. వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు ఫ్యాన్స్ కి ఎటువంటి సమాధానం చెప్తారు అనేది చూడాలి. స్టిల్ నెగిటివ్ టాక్ కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా ప్రభాస్ కున్న స్టార్ ఇమేజ్ తో ఓపెనింగ్స్ అనేవి బాగున్నాయి అని చెప్తున్నారు. సో ఈ రోజు దాదాపు ఫస్ట్ డే మొత్తం ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల వరకు వసూలు చేసింది. సో దాదాపు 400 నుంచి 450 కోట్ల బడ్జెట్ అంటుంది. ఈ 4 days లో రికవర్ అవుతుందా లేదా? ఎందుకంటే సంక్రాంతి రేస్ లో చాలా సినిమాలు ఉన్నాయి. రేపు మనశంకర్ వరప్రసాద్ కూడా ప్రీమియర్స్ తో రిలీజ్ అవబోతుంది. మరి ఈ ఎఫెక్ట్ ఈ మూవీ మీద పడుతుందా బడ్జెట్ పరంగా?